హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి విపి తెలుగు టెక్. సో ఎస్బిడెట్ అఫీషియల్ వెబ్సైట్లో మనకేందంటే ఈ యొక్క ఫీ పేమెంట్ లింక్స్ అయితే అవైలబుల్గా అయితే వచ్చేసాయి. సో ఫీ పేమెంట్ అయితే ప్రెజెంట్ అయితే మీరు ఎవరు కూడా చేయకండి అండ్ డైరెక్ట్గా పేమెంట్ అయితే చేయకండి. సర్వర్ అనేది చాలా బిజీగా అయితే ఉంది అండ్ మీరు మ్యాక్సిమం టుమారో నుంచి ఫీ పేమెంట్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఎందుకంటే ఇప్పుడే అప్డేట్ చేశారు కాబట్టి మనకు కొంచెం డిలే అయితే అవుతుంది టైము. సో అండ్ ఏ విధంగా మనకు డెబిట్ అయిపోతుంది సో అదేవిధంగా మనకు రిఫండ్ అయితే అస్సలు రాదనమాట. సో ఇది ఒక్కటి మీరైతే గుర్తుపెట్టుకొని మీ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూ చేయండి. అండ్ మీలో ఎంతమంది లైక్ ఫీ పేమెంట్ అనేది మీరే చేసుకుంటున్నారు, ఆర్ఎల్స్ లేదు మా కాలేజ్ వాళ్ళు మాకు పే చేస్తున్నారు అనేది అయితే కామెంట్ అయితే మెన్షన్ అయితే చేయండి. సో ఖచ్చితంగా, ఎందుకంటే దీన్ని బట్టి తెలుస్తుంది సో ఎన్ని కాలేజెస్ సో మనకి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటుంది ఏంటి అనేసి, ఓకేనా. సో లింక్స్ అయితే ఇక్కడైతే లోడ్ అయితే అవుతున్నాయి. ప్రెజెంట్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ కేస్ యువర్ అకౌంట్ ఈజ్ డెబిటెడ్ అండ్ ద వెబ్సైట్ గెట్స్ డిస్కనెక్టెడ్ బిఫోర్ పేమెంట్ రిసిప్ట్ జనరేషన్ కైండ్లీ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ యూజింగ్ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి ఇచ్చారు. ఓకే, సో ఆప్షన్ బై ప్రొవైడింగ్ యువర్ డీటెయిల్స్ ఇఫ్ యూ గెట్ మెసేజ్ పేమెంట్ డీటెయిల్స్ నాట్ ఫౌండ్ క్యాండిడేట్ ఈస్ రిక్వెస్టెడ్ టు గో ఫర్ ఎ ఫ్రెష్ పేమెంట్ అండ్ ద అమౌంట్ ఫర్ ద ఫెయిల్యూర్ ట్రాన్సాక్షన్ విల్ బి రీఫండెడ్ టు ద డెబిటెడ్ బ్యాంక్ యాజ్ పర్ ద బ్యాంక్ నామ్స్ అనేసి ఇచ్చాడు, ఓకేనా. సో ఇన్ కేస్ అమౌంట్ అనేది డెబిట్ అయినా కూడా సో ఇన్ కేస్ పేమెంట్ స్టేటస్లో మాత్రం మీకు వేరేగా చూపించింది లైక్ పేమెంట్ స్టేటస్ నాట్ అప్డేటెడ్ అనేసి అంటే సో అమౌంట్ అనేది మీకు రాదనమాట, లైక్ వెంటనే రాదు. సో యాజ్ పర్ బ్యాంక్ నామ్స్ ప్రకారంగా అయితే మీకు పేమెంట్ అనేది వీళ్ళు రిలీజ్ చేస్తారు, ఓకేనా. సో ఇవన్నీ చాలా తతంగాలు ఉంటాయి, మీరైతే చూసుకొని పేమెంట్ అయితే చేయడానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. సో ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, లవ్ యూ ఆల్.